అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నిన్న అమెరికన్ మార్కెట్లు గానీ, లేదు అంటే పొద్దున్న ఏషియన్ మార్కెట్లు గానీ అంత బాగా పెరిగినా కూడా ఇవాళ మన మార్కెట్లో సెల్ ఆఫ్ ఎందుకొచ్చింది? రీసెంట్‌గా మనం చెప్పుకున్న 15 గ్రోత్ స్టాక్స్ మీరు గమనిస్తున్నారా అండి? ఇవాళ వాటి గురించి కొన్ని స్టాక్స్ గురించి అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా మరొకసారి ఫాలో అప్ చేసుకోండి. ఇవాళ మాట్లాడుకునే చాలా స్టాక్స్‌కి చాలా మంచి అప్డేట్స్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. నేను ఈ వీడియో స్టార్ట్ చేయక ముందే ఈ విషయం చెప్పి మరీ మీకు మాట్లాడుతున్నానండి. నేను చెప్పే స్టాక్స్ ఇవాళ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినా, ఉపయోగపడతాయనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. యాజ్ యూజువల్గా ఇవాళ కూడా మనకి మార్కెట్ క్లోజింగ్ టైంలో ఒక్కసారిగా స్పైక్ అయితే కనబడిందండి నిఫ్టీ మూమెంటంలో. ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం ఇవాళ నిఫ్టీ 24,600 దగ్గరగా క్లోజ్ అయిందండి. బట్ 24,500 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇవాళ నా పోర్ట్ఫోలియో 0.7% నెగిటివ్ గా ఉందండి. 1775 స్టాక్స్ మనకి మార్కెట్ లో పాజిటివ్ గా ఉంటే 1258 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉన్నాయి. అంటే నెమ్మదిగా మార్కెట్ బ్రెడ్త్ ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ టైంలో మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కానీ ఇవాళ ఖచ్చితంగా ఒక 2 విషయాలు మాత్రం మనం చెప్పుకోవాలండి. ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్ లో ఉన్న గ్రోత్ అయితే మన ఇండియన్ మార్కెట్ లో ఇవాళ కనబడలేదు. అయితే గ్లోబల్ మార్కెట్ లో పెరగడానికి 2-3 కారణాలు ఉన్నాయండి. వాటి తలక ఇంపాక్ట్ మన మార్కెట్ లో కనిపించకపోవడానికి కారణాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయో దాని తలక గ్రోత్ నెక్స్ట్ మన మార్కెట్ లోని ఖచ్చితంగా కనబడే ఛాన్స్ ఉందండి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, డౌ గానీ S&P గానీ నిన్న రికార్డ్ హైస్ ని టచ్ చేసేయండి. కారణం ఏంటి అంటే ఏ లింక్డ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇన్వెస్టర్స్ తలక కాన్ఫిడెన్స్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసాయని చెప్పొచ్చు. నాస్డాక్ అయితే ఆల్మోస్ట్ 2.59% పెరగడం జరిగిందండి. S&P గానీ డౌ గానీ అన్ని కూడా చాలా బాగా పెరిగాయి. ఇక పలాంటిర్ అయితే ఆల్మోస్ట్ 29.5% పెరిగిందండి. యాన్యువల్ రెవెన్యూ ఫోర్కాస్ట్ ని వీళ్ళు ఇంక్రీజ్ చేసిన తర్వాత. అయితే మరోపక్క మిడిల్ ఈస్ట్ కి సంబంధించి టెన్షన్స్ కూడా కొంతవరకు తగ్గడం అండ్ ఈ విషయంలో క్రూడ్ ప్రైసెస్ కొంతవరకు కింద పడడం ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్లు చాలా స్పీడ్ గా విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చు. అండ్ అంతేకాదండి, ఫర్దర్ గా సెప్టెంబర్ లో ఫెడ్ తలక రేట్ హైక్ అనేది ఉంటుందనే వాళ్ళ సంఖ్య 67% నుంచి 56.9% కి పడిపోవడం కూడా మార్కెట్ కి పాజిటివ్ విషయం అయింది. అండ్ ఇదే జోరు ఏషియన్ మార్కెట్ లో కూడా కనబడిందండి. ఎస్పెషల్లీ ఖతార్ వాళ్ళు షార్ట్ టర్మ్ ప్రపోజల్ షిప్పింగ్ రూట్స్ ని ఓపెన్ చేయడానికి ఒక రిపోర్ట్ అయితే సర్క్యులేట్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. ఈ సెంటిమెంట్ మన మార్కెట్ ని స్టార్టింగ్ సెషన్ లో కొంతవరకు పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినా సస్టైన్ అయితే అవ్వలేకపోయి వాళ్ళు మన మార్కెట్లు. ఎందుకు అంటే ఆర్బీఐ తలక డెసిషన్ అండి. సో ఓవరాల్ గా ఆర్బీఐ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ కొంతవరకు పాజిటివ్ గా ఉన్నా మార్కెట్లు అయితే ఫర్దర్ గా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోయి సెల్ ఆఫ్ క్లియర్ గా చూసాయి. ఆర్బీఐ వాళ్ళ తలక రేట్ డెసిషన్ ని మార్చలేదండి. కాకపోతే జీడీపీ తలక గ్రోత్ ని అయితే కాస్త అప్గ్రేడ్ చేశారు. అలాగే ఇన్ఫ్లేషన్ తలక ఫోర్కాస్ట్ ని తగ్గించడం జరిగింది. ఇది మన సెంటిమెంట్ కి కాస్త పాజిటివ్ విషయమే. సో జీడీపీ విషయంలో ఇంతకు ముందు 6.6% ఉంటే నెక్స్ట్ 6.7% ఉంటుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడారండి. అలాగే 27 తలక సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడా అది ఇంతకు ముందు సెషన్స్ లో 5.1% కి ఎక్కువ ఉండేది. సో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడడం కూడా కొంతవరకు మంచి విషయం అయింది. అయితే ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ కమింగ్ సెప్టెంబర్ క్వార్టర్ లో ఇన్ఫ్లేషన్ పీక్ లెవెల్ కి వెళ్తుందని అండ్ ఆ తర్వాత మోడరేట్ అవుతుందని. కానీ ఫుడ్, ఫ్యూయల్, జియో పొలిటికల్ రిస్క్లు అనేవి ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంక్స్ తలక అగ్రెసివ్ రేట్ కట్ ఆలోచనలు తగ్గించేస్తాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇవాళ ఆర్బీఐ మీటింగ్ లో మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఫర్దర్ గా ఆర్బీఐ తలక నెక్స్ట్ రేట్ మూవ్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పటికీ కూడా ఆర్బీఐ ఈ రేట్ కట్స్ ని పాస్ చేయడానికి కారణం ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్డ్ గా ఉందని. బట్ మార్జినల్ గా వాటి తలక గ్రోత్ ఫోర్కాస్ట్లు మాత్రం పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. ప్రీషియస్ మెటల్స్ ని పక్కన పెట్టి కోర్ ఇన్ఫ్లేషన్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే నంబర్స్ నే ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేయాలండి. ఈవెన్ ఆర్బీఐ కూడా ఇదే చెప్తోంది. ఎందుకంటే షార్ప్ రైజ్ అనేది మనం ప్రీషియస్ మెటల్ తో కలిపి క్యాలిక్యులేట్ చేస్తే ఫర్దర్ గా ఫ్యూచర్ లో రేట్ హైక్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. ప్రస్తుతానికి మార్కెట్లు అయితే కాస్త నిదానంగానే ఉన్నాయండి. ఆర్బీఐ తలక మాటల మీద పెద్దగా అయితే ఎక్కడ వర్రీనెస్ అయితే కనబడలేదు. అయితే ఈ ఆర్బీఐ న్యూస్ పాజిటివ్ గా ఉండి గ్లోబల్ మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్న మన మార్కెట్ లో ఈ ప్రాఫిట్ బుకింగ్స్ గానీ సెల్ ఆఫ్ గానీ ఎందుకు వచ్చింది అంటే ఫ్రెష్ గా జియో పొలిటికల్ నర్వస్నెస్ అనేది మళ్ళీ ఎమర్జ్ అయిందండి. ట్రంప్ మనకి క్లియర్ గా స్ట్రాంగ్ స్ట్రైక్స్ అనేవి ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయకపోతే చేస్తామనేలాగా మళ్ళీ పెద్ద వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఓపెన్ చేస్తారా లేదు అంటే అటాక్ చేయమంటారు అనేలాగా మళ్ళీ వార్నింగ్స్ అయితే వచ్చాయి.
అండ్ దానికి తోడు ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో ఎంతో కొంత సెల్ ఆఫ్ అనేది మనం చూస్తుంటామండి. ఇవాళ కూడా అదే జరిగింది. అయితే మార్కెట్ క్లోజింగ్ ఎలా జరుగుతున్నా కూడా ఎస్పెషల్లీ ఇలాంటి స్పైక్స్ వస్తున్న టైంలో ఆర్బిట్రాజ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్పి మనకి మార్కెట్లో న్యూస్ అయితే వస్తుందండి. ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ వల్ల క్లియర్ గా లార్జ్ వన్ డే మూవ్మెంట్స్ అనేవి ఆర్బిట్రాజ్ తలక ఫండ్స్ ఏవైతే ఉంటాయో వీటి తలక నెట్ సెట్ వాల్యూ బాగా ఇంప్రూవ్ అవుతుందట. సెవరల్ ఫండ్స్ మనకి 0.3% to 0.6% మనకి పెరగడం జరిగిందట నిన్న. అండ్ మ్యూచువల్ ఫండ్సే కాదండి, చాలా మంది ట్రేడర్లు కూడా ఇంచుమించుగా 1:30, 2:30 ఆ టైంలో బై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా మార్కెట్లు మీదకి వెళ్తాయేమో అని. అండ్ ఇవాళ చాలా మంది మాట్లాడారు కూడా, సార్ మేము కొంటున్నాము, ఒకవేళ ఉన్న ప్రైస్ నుంచి మార్కెట్లో 100-150 పాయింట్లు పెరిగితే మనకేమైనా ప్రాఫిట్ వస్తుందా, కొనాలా అని చెప్పి అడుగుతున్నారండి. చాలా జాగ్రత్త. ఇక్కడ పెరుగుతున్నది ఏ కారణం చేత పెరిగిందో ఎగ్జాక్ట్లీ మనకి కింద కూడా పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. ఇవాళ ఫస్ట్ మనం హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరొక 400 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ కి అయితే అప్రూవల్ చేశారు. ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ ఉండడం కాదండి, మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. ఇవాళ హెచ్ఎఫ్సిఎల్ అలాగే స్టెరిలైట్ టెక్నాలజీస్ రెండు పెరగడానికి మరొక ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే, యుఎస్ వాళ్ళు చైనీస్ డేటా సెంటర్ ఎక్విప్మెంట్స్ గురించి అగ్రెసివ్ గా మూవ్మెంట్ అయితే తీసుకొస్తున్నారండి. ఈ న్యూస్ వల్ల ఇవాళ స్టెరిలైట్ టెక్నాలజీస్, హెచ్ఎఫ్సిఎల్ రెండు కూడా బాగా పెరగడం జరుగుతుంది. చైనీస్ డేటా సెంటర్ కాంపోనెంట్స్ కి సంబంధించి యుఎస్ వాళ్ళు ఒక రిస్ట్రిక్షన్ అయితే తీసుకొస్తున్నారండి. ఈ ప్రపోజల్ వల్ల నాన్ చైనీస్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్కింగ్, టెలికామ్ ఎక్విప్మెంట్స్, దానికి సంబంధించిన సప్లయర్స్ వీళ్ళందరికీ కూడా చాలా సోర్సింగ్ అయితే పెరగబోతుందట. ఇప్పుడు హెచ్ఎఫ్సిఎల్, స్టెరిలైట్ టెక్నాలజీస్ ఖచ్చితంగా ఈ న్యూస్ కి సెట్ అవడంతో మనకి కరెక్ట్ గా వీటిలో గ్రోత్ అయితే కనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టెరిలైట్ టెక్నాలజీస్, హెచ్ఎఫ్సిఎల్ రెండిట్లోని కూడా మనం ఖచ్చితంగా స్టాప్ లాస్లు అయితే మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మనం కేఎన్ఎస్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. అందరూ పడిపోతుందని అనుకుంటున్నారు, కానీ సరిగ్గా నెల రోజుల క్రితం మనం 15 గ్రోత్ స్టాక్స్ షేర్ చేసామండి. అందులో ఈ స్టాక్ కూడా మీకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పే విషయం ఒకటి గమనించండి. ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి స్టాప్ లాసులు పెట్టే పరిస్థితి అయితే వస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి స్టాక్ కి స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. మనం చెప్పుకున్న తర్వాత ఈ స్టాక్ ఎంత పెరిగిందో కామెంట్ సెక్షన్ లో ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ మనం నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ ఈ స్టాక్ 4,885 దగ్గర ట్రేడ్ అవుతుంటే 5,300 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. 10,400 కోట్లకు పైగా ఆర్డర్ పైప్ లైన్ అయితే ఉందని, ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ మనం రాడికో ఖైతాన్ గురించి మాట్లాడుకోవాలి. దీనికి కూడా ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు. 4,500 దగ్గర ట్రేడ్ అవుతుంటే 5,100 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ప్రీమియం వాల్యూమ్ గ్రోత్ ఉంటుందని, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని, ఫర్దర్ గా Q2లో డెట్ ఫ్రీ కంపెనీగా మారడానికి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. బట్ స్టాక్ పిఈ కాస్త ఎక్కువ కనిపిస్తున్నా షార్ట్ టైమ్ లో వీళ్ళు ఇస్తున్న టార్గెట్లు మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలండి. నెక్స్ట్ మనం ఇండిజిన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఐడిబిఐ క్యాపిటల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 620 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. రీసెంట్ గా వీళ్ళ రెవెన్యూస్ దగ్గరగా 40% ఇయర్ గ్రోత్ అయితే నమోదు చేసేయండి. అంతేకాదు కంపెనీ తలక క్లయింట్ డైవర్సిఫికేషన్ అవ్వచ్చు, ఫార్మాస్యూటికల్ అవుట్ సోర్సింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ కి అయితే సపోర్ట్ చేస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ మనం పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 825 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుందని, 82% కన్వర్షన్ గానీ అగ్రెసివ్ స్టోర్ ఎక్స్పాన్షన్ గానీ క్లియర్ గా జరుగుతుందని వీళ్ళైతే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ స్టాక్ లో నెక్స్ట్ వచ్చే ప్రైస్ యాక్షన్ ని మనం చాలా క్లియర్ గా ఫాలో అప్ చేయాలండి. టార్గెట్ ప్రైస్ కూడా కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మందికి గుర్తుందో లేదో, కంపెనీ వాళ్ళు స్వయంగా 40% గ్రోత్ మేము చూస్తాము అని చెప్పి మాట్లాడారండి. అండ్ ఆ తర్వాత రిజల్ట్స్ కూడా బాగా ప్రకటించారు. ఇప్పుడు యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు కూడా దీనికి బై రేటింగ్ ఇస్తూ ఇది 1760 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే 2,275 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఈ కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూషన్ జరగాల్సిన ఆర్డర్ బుక్ $2.2 బిలియన్ దగ్గర ఉందని, ఇయర్ కంపేర్ చేసుకుంటే 44% అయితే అప్ అయితే జరిగిందని, ఏ అనేది ఆల్రెడీ యూజ్డ్ ఇన్ మోర్ దాన్ 30% ఆఫ్ ద యాక్టివ్ ప్రాజెక్ట్స్ లో వీళ్ళకి ఉన్నారని, సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారండి.
తప్పకుండా దీన్ని కూడా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం ఎయిచర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ దగ్గర రెవెన్యూస్ 31.5% పెరగడం జరిగిందండి. ఇంటర్నేషనల్ రాయల్ ఎన్ఫీల్డ్ రెవెన్యూస్ 1000 crores అయితే దాటింది. అండ్ ఫర్దర్ గా మరొక 1000 కోట్లు 1200 కోట్లతో కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారండి. దీనివల్ల కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా జరగబోతోంది. 2030 కల్లా వీళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ కెపాసిటీని 4 times పెంచుతామని చెప్తున్నారు. ఇది కంపెనీకి చాలా చాలా పెద్ద న్యూస్ అండి. నెక్స్ట్ మనం సోనా BLW గురించి మాట్లాడుకోవాలండి. రెవెన్యూస్ 49.5% పెరగడం జరిగిందండి. అలాగే ఈవీ రిలేటెడ్ రెవెన్యూ కూడా మోర్ దాన్ డబుల్ అయితే అవడం జరిగిందట. ఎబిటా మార్జిన్స్ కొంతవరకు కాంట్రాక్ట్ అయినప్పటికీ న్యూ టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ అనేవి ఫర్దర్ గా సపోర్ట్ అయితే ఇస్తాయట. మనం షేర్ చేసుకున్న 15 గ్రోత్ స్టాక్ లిస్ట్ లో ఇది కూడా మీకు కనిపిస్తుందండి. ఖచ్చితంగా వీటిని ఫాలోఅప్ చేయాల్సిందే మనం. నెక్స్ట్ మనం లోధా డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలండి. క్వార్టర్లీ ప్రాఫిట్లు రీసెంట్ గా చాలా బాగా స్ట్రాంగ్ గా వచ్చాయి. ఫర్దర్ గా కంపెనీ 21 లాంచెస్ అయితే ప్లాన్ చేస్తుందట. దీనివల్ల అప్రాక్స్ గా 24,600 కోట్ల సేల్స్ పొటెన్షియల్ FY27 లో ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి మార్చ్ 2026 లో లాస్ట్ ఇయర్ లో 16,000 కోట్లు వీళ్ళు నమోదు చేస్తే FY27 లో ఇప్పుడు ఎంత చెప్తున్నారండి? 24,600 కోట్లు చెప్తున్నారంటే ఇదొక హెల్దీ గ్రోత్ కింద మనం నమోదు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం L&T గురించి మాట్లాడుకోవాలండి. మల్టిపుల్ లార్జ్ డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ ఆర్డర్స్ తో పిచ్చెక్కిస్తుందనే మాట చాలా చిన్నదైపోతుందండి ఈ కంపెనీకి. రీసెంట్ గా వీళ్ళకి వస్తున్న ఆర్డర్లు చూస్తే 15,000 కోట్లు 20,000 కోట్లు ఒక నార్మల్ నెంబర్ అయిపోయేలా కనిపిస్తుంది. ఈ కంపెనీకి ఉన్న స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అవ్వచ్చు, లేదంటే 14% ప్రాఫిట్ గ్రోత్ అవ్వచ్చు, క్లియర్ గా స్టాక్ తలక గ్రోత్ కి సపోర్ట్ ఉంటుందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారండి. కాకపోతే మార్జిన్స్ కొంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి. రీసెంట్ గా వెస్ట్ ఏషియాలో వస్తున్న ఇబ్బందుల వల్ల, సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల కొంతవరకు ఇబ్బంది అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టేబుల్ గా ఉంటుందని చెప్పి మాక్సిమం మనం చెప్తున్న స్టాక్ అండి ఇది. నెక్స్ట్ మనం BSE గురించి మాట్లాడుకోవాలి. మంచి రిజల్ట్స్ ప్రకటించినప్పటికీ కూడా ఇవాళ ఈ స్టాక్ నెగటివ్ గా ఉంది. కారణం ఏంటి అంటే ప్రస్తుతం వస్తున్న ప్రాఫిట్ల కన్నా ఫ్యూచర్ లో వచ్చే ఇబ్బందుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే మార్కెట్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి. ఈ కంపెనీ దగ్గర నెట్ ప్రాఫిట్ 10% సీక్వెన్షియల్ గా గ్రోత్ అయ్యి 874 కోట్లు ప్రకటించారండి. రెవెన్యూస్ మాత్రం ఫ్లాట్ గా ఉన్నాయట. బట్ జెఫ్రీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే BSE దగ్గర గ్రోత్ ఫర్దర్ గా స్లో అవ్వచ్చని, లోవర్ మార్కెట్ వాలిటాలిటీ ఉంటుందని, ఎక్స్పైరీ డే కాంపిటీషన్ ఎక్కువ అవుతుందని, అన్సర్టెనిటీ అరౌండ్ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మనకి ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దీనివల్ల క్లియర్ గా ఫర్దర్ గా వీళ్ళ దగ్గర రెవెన్యూస్ ఇబ్బంది పడతాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఈ భయాల వల్లే ఈ స్టాక్ ఇవాళ మనకి నెగిటివ్ గా ఉంది. నెక్స్ట్ మనం FSN e-commerce గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 3% అబౌవ్ మనకి నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగిందండి. మంచి రిజల్ట్స్ ప్రకటించినప్పటికీ స్ట్రాంగ్ రెవెన్యూస్, ఎబిటా, ప్రాఫిట్ గ్రోత్ అన్ని కనిపిస్తున్న ఈ స్టాక్ ఇవాళ మనకి నెగిటివ్ గా ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ ట్రిపుల్ అయితే అయిందండి. ఇంతకు ముందు 24 కోట్లు ఉంటే ఇప్పుడు అప్రాక్స్ గా 79 కోట్ల వరకు పెరగడం జరిగింది. బ్రోకరేజెస్ కూడా దీనికి 400 రూపాయల టార్గెట్ ప్రైస్ వరకు ఇస్తున్నారండి. ఖచ్చితంగా ఒకసారి దీన్ని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. రూపాయికి యాక్షన్ కి 10 రూపాయలు యాక్షన్ చేస్తారండి. అలాంటి స్టాకుల్లో ఈ స్టాక్ ఒకటి. మంచి రిజల్ట్స్ వచ్చినా కింద పడేస్తారు, ఫ్యూచర్ బాగుంటుంది అని తెలిసినా కింద పడేస్తారు. ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మరి ఇంకా పాతాళంలోకే పట్టుకుపోతారు. పాపం ఇది ఏం పాపం చేసుకుందో ఈ స్టాక్ గానీ చాలా చాలా ఇబ్బందులు పడుతుంది. ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉండగల కారణాలు ఏంటి అంటే మార్జిన్స్ అనేవి వస్తున్న గ్రోత్ కన్నా ఎక్కువ ఓవర్ షాడో చేస్తున్నాయండి. అంటే గ్రోత్ వస్తుంది కానీ మార్జిన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇవాళ ఈ స్టాక్ 4% అబౌవ్ నెగిటివ్ ఉండడానికి ప్రధాన కారణం ఇదే. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 45.7% పెరగడం జరిగిందండి. ఎబిటా 24.5% పెరగడం జరిగింది. కాకపోతే ఎబిటా మార్జిన్స్ మాత్రం ఇంతకు ముందు 7.4% ఉంటే ఇప్పుడు 6% కి డిక్లైన్ అయిపోవడం జరిగింది. ఈ డిక్లైన్ అయిపోవడమే ప్రధానంగా ఇవాళ చాలా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది మనకి. బట్ ఈ స్టాక్ ఇప్పటికీ కూడా 750 నుంచి 800 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే బ్రోకరేజ్ అందరూ మెయింటైన్ చేస్తున్నారండి. ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం దీపక్ నైట్రేట్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక సబ్సిడరీ ఆల్మోస్ట్ 2,500 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ చేయడానికి అయితే అప్రూవల్ వచ్చిందండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 3.1 times ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ అయితే నమోదు చేసింది. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, ప్రొడక్ట్ మిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి సపోర్ట్ చేస్తున్నాయట. రెవెన్యూస్ కూడా 35% పెరగడం జరిగిందండి. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో కెమికల్ సెక్టార్ స్టాక్స్ లో చాలా చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఒక్కసారి వీటిని జాగ్రత్తగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 7% అబౌవ్ పెడుతుండడం
గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళు యాక్సిస్ ఎనర్జీ వాళ్ళతో 20 గిగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం 2032 కల్లా ప్రొవైడ్ చేయాల్సి ఉండేలాగా ఒక ఎంఓయూ మీద అయితే సైన్ చేశారండి. దీంతో యూటిలిటీ స్కేల్ ఎనర్జీ స్ట్రాంగ్ మార్కెట్ లో కూడా వీళ్ళు బియాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంటర్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ కి ఫ్యూచర్ లో పాజిటివ్ విషయం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికి చెప్తున్న మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ లో భయంకర మార్పులు కనిపిస్తున్నాయి, ఇంకా మార్పులు రాబోతున్నాయి. నేను ముందుగానే చెప్తున్నానండి. గడిచిన వారంలో కూడా మాట్లాడుకున్నాం, సైలెంట్ గా కనబడకుండా పెరిగిపోతుంది అని చెప్పాం. దీనికి గల కారణాలు కూడా మాట్లాడుకున్నామండి. మళ్ళీ చెప్తున్నా, కమింగ్ డేస్ లో వీళ్ళు చేసే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఖచ్చితంగా మరింత రెవెన్యూస్ యాడ్ చేయబోతున్నాయండి. ఈ గ్రోత్ ని స్టాక్ ఇప్పుడే ప్రైసింగ్ చేయడానికి ట్రై చేస్తోంది. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చార్ట్ ప్రైస్ యాక్షన్ చూసిన, ప్యాటర్న్స్ గమనించిన, రీసెంట్ టైమ్స్ లో వాల్యూమ్స్ గమనించిన, కంపెనీ దగ్గర రిజల్ట్స్ గమనించిన, అన్ని అలైన్ అవుతున్నాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ని ఖచ్చితంగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం కేడీడీఎల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసిందండి. మీకు గుర్తుందా, 2020 ఆ టైంలో 1000 రూపాయల దగ్గర మాట్లాడుకున్నప్పుడు అప్పటికి 1000 రూపాయలు పెరిగిపోయింది, అబ్బో ఏంటి స్టాక్ అని చెప్పి చాలా మంది విక్రయించేవాళ్ళండి. ఇప్పుడు ఈ స్టాక్ 3600 దగ్గర ఉంది. అండ్ ఇప్పటికీ వీళ్ళ దగ్గర నెట్ ప్రాఫిట్స్ 43% ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 36% పెరగడం జరిగింది. లాస్ట్ 2 years గా కంపెనీ దగ్గర బుక్ వాల్యూ కూడా కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ ఇప్పుడు ఇవాళ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, గడిచిన 1 year గా పెరిగిపోవడం సమస్య కాదండి. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఎంత పెద్ద బ్రేక్అవుట్ వస్తుందో ఒకసారి చూడండి. ఆ బ్రేక్అవుట్ ని యాంటిసిపేట్ చేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో, మీ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం హ్యాపీ ఫోర్జింగ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హై అయితే టచ్ చేస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 39% వరకు పెరగడం జరిగింది. అలాగే రెవెన్యూస్ కూడా 26.5% వరకు పెరగడం జరిగిందండి. ఇండస్ట్రియల్ అప్లయన్సెస్, కమర్షియల్ వెహికల్స్ డిమాండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా ఫర్దర్ గా ఛాన్స్ ఉందనేలాగా మనకు మాటలైతే వినిపిస్తున్నాయండి. ఖచ్చితంగా ఈ స్టాక్ ని ట్రాక్ చేయండి. కాస్త హైయర్ వాల్యుయేషన్స్ లోని హైయర్ పెగ్ వాల్యూస్ తో కనిపిస్తోంది. ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఫర్దర్ గా దీన్ని ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ మనం శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలండి. ట్రంప్ తాలూకా టారిఫ్లు ప్రపంచాన్నంతా ఊపేస్తున్న టైంలో ఈ స్టాక్ గురించి మనం ప్రశాంతంగా మాట్లాడుకున్నామండి. అండ్ ఆ టైంలో ఈ స్టాక్ గురించి చెప్పినందుకు చాలా మంది చేత నేను తిట్లు కూడా తిన్నాను, ఇలాంటి స్టాక్ గురించి మాట్లాడతావా అని చెప్పి. ఇప్పుడు ఈ స్టాక్ పరిస్థితి చూడండి, గడిచిన 1 year గా కాదు, గడిచిన 3 years గా కాదు, దీని గ్రోత్ గమనించండి. అండ్ ఇప్పటికీ ఈ స్టాక్ ఇవాళ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేస్తుందండి. కారణం ఏంటంటే నెట్ ప్రాఫిట్స్ 115% ఇయర్ గ్రోత్ అయితే చూపించింది. రెవెన్యూస్ 44.9% పెరగడం జరిగిందండి. అండ్ ఈ కంపెనీ దగ్గర పెగ్ రేషియో చూస్తే ఇండస్ట్రీ కన్నా ఇప్పటికీ ఇంకా తక్కువ ఉంది. ఇంత గ్రోత్ నమోదు చేస్తున్న పెగ్ వాల్యూ తక్కువ ఉండడం, ఇందులో బిజినెస్ పరంగా ఈ స్టాక్ ఇంకా గ్రోత్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టాక్ పిఈ కొంచెం ఎక్కువ కనిపిస్తుందండి. సో ఏమాత్రం డిప్ వచ్చిన అవకాశాలు ఫ్యూచర్ లో క్రియేట్ అవుతాయి. తప్పకుండా మీరు డైలీ చార్ట్ చూస్తే నేనేం చెప్తున్నానో మీకు కూడా విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. తప్పకుండా దీన్ని ఫాలో అప్ చేయండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. నిన్న మొన్నటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా రాత్రికి ట్రంప్ ఏమంటాడో, ఇరాన్ ఏం చేస్తుందో, లేదు అంటే ఇలాంటి భయాలు మనకైతే ఉండేవండి, మన కంట్రోల్లో లేనివి. ఇప్పుడు దానికి తోడు మార్కెట్ ఓపెనింగ్ కి ఓ భయం ఉంది, మార్కెట్ క్లోజింగ్ కూడా మనం భయపడే పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఈ సిఏఎస్ కారణంగా లాస్ట్ పావు గంటలో ప్రపంచం మొత్తం తలకిందులవుతుందండి. అందులోకి లాస్ట్ 5 నిమిషాల్లో మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఇవాల్టి క్లోజింగ్ బేసిస్ చూసుకుంటే 24,600 దగ్గరలో మనకు క్లోజ్ అయిందండి. కానీ నా దృష్టిలో మార్కెట్లు ఇవాళ ఆల్మోస్ట్ 2 గంటల ప్రాంతంలో మనకు ఒక బేస్ ఫామ్ చేసేయండి 24,500 దగ్గర. ఈ లెవెల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే రీసెంట్ గా సిఎస్ తీసుకొచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక లెవెల్ నేను చాలా ఇంపార్టెంట్ అని మెన్షన్ చేస్తున్నానండి. ప్రతిరోజు ఆ లెవెల్స్ మనకి బ్రేక్ డౌన్ అవడం, లేదు అంటే బ్రేక్అవుట్ అవడం జరుగుతుంది. గమనిస్తున్నారా? సో ఇవాళ కూడా 24,500 అనేది ఇక్కడ మనకి చాలా చాలా క్రూషియల్ అండి. రేపటికి ఈ లెవెల్ సస్టైన్ అయితే పర్వాలేదు, లేదంటే సెల్లింగ్ ప్రెషర్ మనం చూస్తాం. యాక్చువల్ గా పరిస్థితి ఏంటంటే గ్లోబల్ గా మార్కెట్లో పాజిటివ్ గా ఉన్న మన మార్కెట్ లో కాస్త నెగిటివిటీ కనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పరిస్థితులు చక్కబడడానికి చాలా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మరింత ముందుకు చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.